ఈవినింగ్ 9 to 11 ట్రిపుల్ వార్మర్. ట్రిపుల్ వార్మర్ అంటారు దీన్ని. దీని పేరే ట్రిపుల్ వార్మర్. తెలుగు ఏముండదు దీనికి. ట్రిపుల్ TRAPLE. ఆ! ఆ! వార్మర్. బి రాస్తాము కానీ అక్కడ వాడేది అబ్రివేషన్ బిఏ వస్తది. BURNER బర్నర్ అంటారు. కానీ అది వార్మరే. దాని పేరు అలా ఉంటుందా ఎందుకో మరి అట్లా టెక్స్ట్ అలా వచ్చిందది. ఈ ట్రిపుల్ వార్మర్ ఏం చేస్తదంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని సమపాళ్ళలో ఉంచడానికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. శరీరంలో ఎప్పుడు ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తూ ఉంటది ఇది. ఈ ట్రిపుల్ వార్మర్. అమ్మా ఇది 9 to 7 ట్రిపుల్ వార్మర్ పనిచేసే టైము. ఇది ఎలా ఉంటుందంటే ఇది కనబడదు. ఇది ఒక ఆర్గాన్ కాదు. ఇది ఎవరికి ఇది కనబడదు. ఇది కనబడకుండా శరీరంలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఎండోక్రైన్ సిస్టాన్ని, మెటబాలిక్ సిస్టాన్ని అంటే అంతర్గత గ్రంథులకు సంబంధించింది ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట ఇది. ఈ ట్రిపుల్ వార్మర్ ఏం చేస్తుంటే ఈ కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేసి రక్తంలో పంపించి రక్తంలో ఉన్న కణాలని వేస్ట్ కణాలను బయటకు పంపిస్తుంటది. ఇంకా చెప్పాలంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక క్రియకి ఇది పనిచేస్తుంది. శరీరంలో జరిగే ప్రతి జీవ రసాయన క్రియకి ఇది పనిచేస్తుంది. ఈ ట్రిపుల్ వార్మర్. ఎప్పటికప్పుడు జీవ కణాలని పునరుత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ట్రిపుల్ వార్మర్ కూడా వీక్ అవుతే గనక కళ్ళకి, చెవులకి కాన్స్టిపేషన్ వస్తుంది. చెస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. పొత్తి కడుపు ఉబ్బడం ఉంటుంది. చెవులకి, కళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. చెస్ట్ లో బ్యాక్ లో కూడా పెయిన్ వస్తుంది. పొత్తి కడుపు ఉబ్బడం వస్తుంది. కాళ్ళకి కట్ట నీరు పట్టడం వస్తుంది. మోషన్ గాని యూరిన్ గాని ఆపుకోలేని తనం వస్తుంది. టినిటిస్ అంటారు. చాలా మందికి చెవిలో కుయ్ అని ఒక మోతలా వినబడుతుంది అంటారు. ముఖంలో ఏ ప్రాంతమైనా సరే నొప్పిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చెప్పలేమది. ముఖంలో ఎక్కడ దొక్కినా వాపు, నొప్పి లాంటిది వస్తూ ఉండొచ్చు. ఈ పక్కటెముకల్లో నొప్పి వస్తూ ఉంటుంది. ఈ ఛాతీకి ఈ నడుముకి మధ్య ప్రాంతంలో నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో చాలా కూల్గా ఇందాక మనము 7 to 9 ఆలోచించుకున్నాం కదా. సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలి. మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుని ఇప్పుడు
సపోజ్ భార్యాభర్తల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నేను భర్తని. ఓకే. నాకుగా నేను కూల్ అయిపోవాల. నేనే తగ్గిపోవాల. తగ్గిపోయి ఇప్పుడు నా భార్యతో నేను హ్మ్, హృదయపూర్వకంగా కౌగిలించుకొని, ప్రశాంతంగా మాట్లాడుకొని, సెక్స్‌లోకి ఫాలో అవ్వాల ఈ టైంలో. ఎప్పుడైతే ఈ టైంలో ఇట్లా చేస్తామో బాడీ అంతా ప్లెజెంట్ అయిపోతుంది. మైండ్ అంతా రిలాక్సేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్రిపుల్ హార్మోన్ సరిగ్గా పని చేయకపోతే గనక ఈ మెటబాలిజం సిస్టమ్ తేడా వచ్చేసి ఈ ఆలోచన కూడా సరిగ్గా ఉండవు. తనతో కలవాలన్న ఆలోచన రాదు నాకు. ఎప్పుడొస్తుంది? అంటే ఈ 7-9 లోపు నా ఆలోచన అసలు నేను మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు నేను తనతో పార్టిసిపేట్ చేయగలను. అప్పుడు నా బాడీ రిలాక్సేషన్ అయిపోతుంది. నా మైండ్ రిలాక్సేషన్ అయిపోతుంది. మా గొడవలు సద్దుమణిగిపోతాయి. పొద్దున్నుంచి ఏదైతే స్ట్రెస్ ఫీల్ అయ్యానో, ఆ స్ట్రెస్ అంతా కూడా ఈ సమయంలో నాకు ఫ్రీ అయిపోతాను. అంతేగాని ఈ సమయంలో మనము బయటికెళ్ళిపోవడము, సినిమాకెళ్ళిపోవడము, ఇట్లాగా బయటికెళ్ళిపోతే ఈ మూవ్‌మెంట్ పోతుంది మనకి. అది ఎంజాయ్ అనుకుంటాము. బయటికెళ్ళడము, సినిమాకెళ్ళడము ఎంజాయ్ అనుకుంటాము. కానీ మనలో ఉన్న స్ట్రెస్ అప్పుడు పోదు. ఉంటుంది. సినిమా ఎళ్లి ఒక ఎంజాయ్ చేసి వచ్చామనుకుంటాము. బట్ స్ట్రెస్ పోదు. ఇగో పోదు. అహంకారం పోదు. నన్ను నేను మళ్ళీ కొత్తగా చూసుకోలేను. నా పార్ట్‌నర్‌ని నేను కొత్తగా చూసుకోలేను. ఎందుకంటే నేను తనతో గడపలేదు ఈ సమయంలో. ఏదో సినిమాకెళ్ళొచ్చిన తర్వాత గడుపుతానేమో. అది రాదు. అది శరీరాలు కలుస్తాయి. బట్ మనసులు కలవు. మనసులెప్పుడు కలుస్తాయంటే, ఈ 7-9 నాలో నేను తర్కించుకొని, నాలో నేను తగ్గిపోయి, నేనే నేనే తగ్గిపోవాలన్న ఆలోచన నాకు కలిగింది ఈ సమయంలో. ఆ తగ్గిపోయింది ఎప్పుడు తగ్గిపోయింది అన్న భావన ఎప్పుడొస్తుంది? ఇప్పుడు ఈ 9-11లో నా పార్ట్నర్‌తోనే కలిసినప్పుడు మాత్రమే. నా భార్యతోనే కలిసినప్పుడు మాత్రమే. నా భర్తతోనే కలిసినప్పుడు మాత్రమే. చాలా మంది అనుకుంటారు. వాళ్ళు తగ్గిన తర్వాతే నేను తగ్గుతానని. కాదు. నేనే తగ్గిపోవాలి. ఒక అడుగు మనం వెనకేసుకున్నంత మాత్రాన మనము పాడైపోయినట్టు కాదు. ఒక అడుగు వెనకేసామంటే 10 అడుగులు ముందుకేయడానికే. 9 అడుగులు ముందుకేయడానికే. దానివల్ల మనకేం కోల్పోయేదేమీ లేదు. మహా అయితే ఈరోజు ఆనందంగా ఉంటానేమో. నేను కోల్పోతే నేను కోల్పోతే మహా అయితే ఈరోజు ఆనందంగా ఉంటానేమో. రేపు నన్ను నేను కోల్పోతే రేపు ఆనందంగా ఉంటానేమో మహా అయితే. ఎల్లుండి నన్ను నేను కోల్పోతే ఎల్లుండి మహా అయితే ఆనందంగా ఉంటానేమో. సో, ఇప్పుడు నేను ఒక కోల్పోవడం వల్ల ఏమవుతుంది? నన్ను నేను తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది? రోజు ఆనందంగా ఉంటాను కదా! నన్ను నేను తగ్గించుకోకపోతే రోజు ఎక్కడుంటాను? కదా! హ్మ్. రోజు నేను గొడవలతో ఉంటాను. రోజు నేను చింతతోనే ఉంటాను. ఈ చింతతో ఉండడం వల్ల నాకు అనారోగ్యం వస్తుంది. సో, నన్ను తగ్గించుకోవడం వల్ల నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నేనెప్పుడూ ఆరోగ్యంగా ఉంటాను. నేనెప్పుడూ మనశ్శాంతిగా ఉంటాను. నేనెప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. అసలు నా స్వరూపమే ఆనంద స్వరూపం. అసలు నా స్వరూపమే ఆనంద స్వరూపం. కేవలం ఈ శరీరంలోకొచ్చిన తర్వాత దుఃఖం పడుతున్నాను అంతే నేను. కేవలం ఈ ప్రపంచంలోకొచ్చిన తర్వాత దుఃఖం పడుతున్నాను అంతే నేను. కేవలం ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల వల్ల నేను దుఃఖం పడుతున్నాను నేను. చూడండి. ఇప్పుడు ఆహ్, ఈ ఇప్పుడు ఇయర్ బడ్స్ కొనుక్కున్నాను. కొనుక్కోలేనప్పుడు నేను బానే ఉన్నాను. కొనుక్కున్న తర్వాత నేను వాడుతున్నాను. బావుంది.
ఇవి అనుకోకుండా బండి మీద వెళ్తున్నాను. ఎవరితోనో మాట్లాడుతున్నా బండి మీద వెళ్తున్నాను. జారిపోయినాయి. ఆ పక్క బండి వచ్చి దీని మీద ఎక్కేసింది. ఇప్పుడు నేను దుఃఖపడతానా? ఆనందపడతానా? కదా! అసలు ఈ ఇయర్ బడ్స్ నా చెవిలో పెట్టుకొని నడుత్తం వల్లే కదా! అసలు ఇయర్ బడ్స్ కొన్న తర్వాతే కదా నాకిదొచ్చింది. అసలు ఇయర్ బడ్సే కొనకపోతే? అసలు ఇయర్ బడ్సే కొనకపోతే దుఃఖం లేదుగా నాకు. అసలేమీ లేదు. దుఃఖం ఏం లేదు నాకు. ఒక వస్తువు కొనాలన్న ఆలోచన వచ్చిన కాడ నుంచి నేను దుఃఖంలో ఉంటాను మొదలెడతాను. ఎలాగా? విచారంలో ఉంటాను. ఎలాగా? అదెప్పుడు కొంటాను? ఎలా కొంటాను? ఎప్పుడు కొంటాను? ఎలా కొంటాను? అది కొనడానికి డబ్బు కావాలి నాకు. ఆ డబ్బు సంపాదించాలి. అదెప్పుడు వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఈ ఆలోచనతోనే నేను టెన్షన్ పడుతూ ఉంటాను. ఈ ఆలోచనతోనే నేను విచారపడుతూ ఉంటాను. సరే కొన్నాను. జీవితం మొత్తం ఇది ఉంటుందా? ఉండదు. ఎప్పటికప్పుడు పోతుంది. పోతుందా మళ్ళీ మళ్ళీ దుఃఖమే నాకు. వాడుతున్నంత సేపు కూడా దుఃఖమే నాకు. ఎట్లాగా? గబుక్కన మాట్లాడుతూ ఛార్జింగ్ అయిపోతుంది. అయ్య బాబోయ్! ఛార్జింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నా జీవితం పోయినట్టే. కదా మరి. ఛార్జింగ్ అయిపోయింది. నా జీవితం పోయినట్టే. ఇట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మరి అసలు ఈ ఈ ఈ వస్తువుని నాకు కొనాలన్న ఆలోచన వచ్చిన కాడ నుంచి నా దుఃఖం మొదలైంది. అసలు ఆ ఆలోచన రాకపోతే దుఃఖమే లేదు. నేను నిచ్ నేను నిరంతరం నిశ్చలంగా ఆనంద స్థితిలో ఉంటున్నాను నేను. ఈ ఆనంద స్థితిని నేను ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు నాకు వచ్చింది దుఃఖం. ఒక మనిషితో కలవాలన్న ఆలోచన వచ్చిన తర్వాత దుఃఖం మొదలైంది నాకు. ఎప్పుడు కలుస్తాను ఆ మనిషిని? ఎలా కలుస్తాను ఆ మనిషిని? ఎలా మాట్లాడతాను ఆ మనిషిని? ఎలా టాకిల్ చేస్తాను ఆ మనిషిని? ఆ వ్యక్తి నన్నెలా టాకిల్ చేస్తాడు? ఈ ఆలోచన మొదలైంది నాకు. ఒక ఒక వేరే ప్రదేశానికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి నా దుఃఖం మొదలైంది. ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? ఆ ప్రదేశం నాకు సరిపోతుందా? అక్కడ వాతావరణం నాకు పడుతుందా? అక్కడ నాకు నీరు పడుతుందా? నీరు పడకపోతే ఏంటి పరిస్థితి? ఇయన్ని ఆలోచన తీసుకుంటాను ఇక్కడ. ఈ ఆలోచనతోనే అక్కడికెళ్ళాక ఆ వాతావరణం పడదు నాకు. నేను ముందే అనుకున్నా నేను. వాతావరణం పడదని. ఖచ్చితంగా పడలేదు చూసావా? నా ఆలోచనే. నా ఆలోచనే అక్కడ వాతావరణం పడనివ్వకుండా చేసిందది. నాతో పాటు వచ్చిన వ్యక్తి ఆ ఆలోచన క్రియేట్ చేయలేదు. అతనికి పడింది. నాకు నాకెందుకు పడలేదు? నేను ముందే ఆలోచన చేసుకున్నా నేను. సో, అక్కడ ఆ ప్రదేశానికెళ్ళాలన్న ఆలోచన రానని చెప్పి నేను ఆనందంగానే ఉన్నాను. వచ్చిన తర్వాత దుఃఖపడుతున్నాను. విచారం ద్వారా. విచారణ ద్వారా. సో, నా విచారం ద్వారానే అక్కడ ప్రదేశం కూడా అట్లానే తగలడింది. ఆహ్, ఆహ్, దానివల్ల నా శరీరానికి అనారోగ్యం వచ్చింది. సో, నేను దుఃఖపడడానికి కారణము ఒక వస్తువు, ఒక వ్యవహారము, ఒక మనిషి, ఒక ప్రదేశము, ఒక కాలము. 5 ఉన్నాయి. ఒక వస్తువు, ఒక వ్యవహారము, ఒక మనిషి, ఒక ప్రదేశము, ఒక కాలము. పంచభూతాలు, పంచ దుఃఖాలు. ఈ 5 వల్ల నాకు దుఃఖమొస్తుంది. నేను ఏ వస్తువుతో కనెక్టివిటీ లేను నేను. ఒక వ్యక్తి, ఒక వ్యవహారము, ఒక ప్రదేశము, ఒక కాలము. ఒక వస్తువు, ఒక వ్యవహారము, ఒక వ్యక్తి, ఒక ప్రదేశము, ఒక కాలము. ఈ 5 తప్పితే ఇంక మనకు దుఃఖానికి వేరేదేమి లేవు. ఇప్పుడు నాకు చలికాలం పడదు. ఆ! అహా! ఈట్లి వల్ల ఆలోచనొచ్చింది నాకు. కాదు, కాదు. వీటి వల్ల ఆలోచనొచ్చింది నాకు. అది ఇవి లేకపోతే నాకు ఆలోచన లేదు కదా! ఇప్పుడు ఎండాకాలం వేడిగుంటుంది. వేడిగుంటుంది కాబట్టి ఎండాకాలం ఇప్పుడు ఆలోచన మొదలైంది. నా శరీరానికి పడుతుందా లేదా? నేను బయటికెళ్ళాలా? ఇంట్లో కూర్చోవాలా?
ఫ్యాన్ వేసుకోవాలా, ఏసీ వేసుకోవాలా? శీతాకాలం నాకు పడదు, చలేస్తుంది. ఇప్పుడు నేను స్వెటర్ కొనుక్కోవాలా, జర్కిన్ కొనుక్కోవాలా, దుప్పట్లు వేసి పడుకోవాలా. అది బయట తిరిగితే ఏడు పరిస్థితి, నాకు జలుబు చేస్తుందేమో. వర్షాకాలం గబుక్కున వర్షం వస్తుంది, వర్షం వస్తే నేను తడిసిపోతానేమో, నాకు జలుబు చేస్తుందేమో, నాకు జ్వరం వస్తుందేమో. ఈ ఈ ఈ ఆలోచన ముందు ఆ కాలం వల్ల మొదలైంది నాకు. ఒక వస్తువుని చూశాను, చూసిన తర్వాత కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది నాకు. అసలు ఆలోచన వచ్చింది వస్తువు కొనుక్కోవడం కాదు, ముందు ఒక వస్తువుని చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది కొనుక్కోవాలని. ఇప్పుడు ఆ కొనుక్కోకపోతే దుఃఖం నాకు. ఒక వ్యవహారాన్ని చూసాను నేను, ఒక వ్యవహారంలో అనుకోకుండా వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ వ్యవహారాన్ని ఎలా నేను సస్టైన్ చేయాలని ఆలోచన చేశాను ఇప్పుడు నేను. ఆలోచన ముందు లేదు. ఇవి మన ముందు ఉన్నాయి. అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ముందు మాట్లాడక ముందు ఎలా మాట్లాడాలో ముందు నేను ఆలోచన చేసుకుంటాను. మీతో కలవాలని ఆలోచన కలవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వెంటనే అసలు మీరెవరో నాకు తెలదు. అంటే నాకు ఆలోచన లేదు ఇంకా. ఇప్పుడు క్లాస్ పెట్టాలని ఆలోచన వచ్చింది నాకు. ఇప్పుడు వచ్చిందా ఎవరెవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళతో నేను ఎలా క్లాస్ చెప్పాలి? వాళ్ళు వింటారో వినరో? వాళ్ళు నాకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళేమో, లేకపోతే గొప్పగా ఇంకా వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్నారేమో. వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తారో ఆ క్వశ్చన్ సమాధానం చెప్పగలనో చెప్పలేను. ఇవన్నీ ఆలోచన చేసుకుంటాను. అసలు నేను క్లాసే పెట్టకూడదు, పెట్టకపోతే మీరెవరు నాకు పరిచయం లేకపోతే ఏముండదు నాకు. ఒక వ్యవహారము, ఒక వస్తువు, ఒక మనిషి, ఒక కాలము, ఇవి నాకు ఇబ్బందులు. ఇవన్నీ కూడా సృష్టించుకున్నది నేనే. ఇవన్నీ కూడా సృష్టించుకున్నది నేనే. ఎందుకు? నా కళ్ళు చూడకపోతే వ్యవహారాన్ని, వస్తువుని చూడను నేను. వ్యవహారాన్ని చూడను నేను. నా చెవులు వినకపోతే గాసిప్స్, చెడు మాటలు, ఊసిపోని మాటలు వినకపోతే, నా నోరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకపోతే, విమర్శలు ఎవరిని చేయకపోతే, నా కాళ్ళు ఎక్కడికి నడవకపోతే, ఎంతవరకు నడవాలో, ఎన్ ఎక్కడి వరకు నడవాలో నేను కరెక్ట్‌గా యోచన చేసుకొని అంతవరకే అక్కడి వరకు నడిస్తే ఇంకే ఇబ్బంది ఉండదు నాకు. చూడండి, మన కంటి చూపు ఎంతవరకైతే వెళ్తుందో, ఎంతవరకైతే చూడగలమో అదే మన ప్రపంచము. అదే నా ప్రపంచము. నా కంటి చూపు ఎంతవరకెళ్ళిందో అంతవరకు నా ప్రపంచము. దీన్ని దాటినంత దైవమే. నా కంటి చూపు ఎంతవరకెళ్ళిందో ఇదే ప్రపంచము, ఇదే మాయ. ఇదే ప్రపంచము, ఇదే మాయ. ఈ మాయలోనే నేనున్నాను. కాదు కాదు. మాయ నాలోనే ఉంది. ఏది? ఈ ప్రపంచము నాలోనే ఉంది. ఈ మాయ నాలోనే ఉంది. ఎలా? ఎలా? నేను ఆలోచించినప్పుడు వాసవితో మాట్లాడాలి అని. ఇప్పుడు వాసవి నా దగ్గరికొచ్చిందా? నేను వాసవి దగ్గరికెళ్ళానా? వాసవి నాలో ఉందా? కాదు కాదు. కాదు కాదు. వాసవితో నేను మాట్లాడాలి అని నేను అనుకున్నాను. ఇది బయట జరిగిందా? లోపల జరిగిందా? ఇప్పుడు వాసవి బయటుందా? లోపలుందా? అయ్యో! అది బాగా తెలుస్తుంది గదా! వాసవితో నేను మాట్లాడాలి అనుకున్నానిప్పుడు. బయట అనుకున్నానా? లోపల అనుకున్నానా?
సో ఇప్పుడు వాసవి బయట లేదు, లోపల ఉంది కదా. ఇప్పుడు ఈ వస్తువుని కొనాలనుకున్నాను. ఇప్పుడు ఈ వస్తువు బయటే ఉందా, లోపల ఉందా? లోపడే ఉంది. లోపడున్న ఆలోచనని బయట చూసి వాడుకుంటున్నాను. ఇది 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 వాడుకున్నాను చెప్పి వాడుకుంటాను, తర్వాత వదిలేస్తాను. కానీ వదిలేసినా గానీ దీని యొక్క ఆలోచన అయితే లోపల ఉంటుంది నాకు. దీన్నే మాయ అంటారు. దీన్నే ప్రపంచం అంటారు. ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది. గుర్తెట్టుకోండి మీరందరూను. బయట ప్రపంచం ఉందనుకుంటాం మనం. కాదు, కాదు. ఈ ప్రపంచమే నాలో ఉంది. ఎలా? నా ఆలోచన ద్వారా. నేను చూస్తున్నాను బయట ప్రపంచాన్ని. బయట ప్రపంచాన్ని చూస్తున్నానంటే చూడండి ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ అర్థమైపోతే మనకి నిన్న స్పిరిచువాలిటీ గురించి మీకు మెసేజ్ పెట్టాను. సైన్స్, స్పిరిచువాలిటీ అని ఇదే. నిన్న వద్దనుకుని నేను టైం సరిపోలేదు. నా కన్ను చూస్తుంది బయట. ఓకేనా? ఇప్పుడు చూస్తుంది కన్నా నేనా? నేను ఉంటేనే కన్ను చూస్తుంది. నేను చూస్తేనే కంటి ద్వారా నేను చూస్తేనే. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు, ఎప్పుడు చూసారా? నిద్రపోతున్నారు, కళ్ళు తెరిసే ఉన్నాయి కానీ చూస్తలేదు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ కళ్ళు తెరిసే ఉంటాయి, మాట్లాడుతూ ఉంటున్నట్టు ఉంటారు. అంటే నేను మాట్లాడితే పక్కన అందరూ మాట్లాడుతున్నారు, నేను అక్కడే అందరిని చూస్తూ ఉంటాను, కానీ నా మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక మనుషులు చూస్తున్నాను నేను, కానీ నా మైండ్ ఎక్కడో ఉంది. ఇప్పుడు మనిషిని చూస్తున్నాక మనిషి గురించి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అన్న ఆలోచన నాకు రాదు. చూస్తున్నట్టు ఉంటాను, కానీ మైండ్ ఎక్కడో ఉంది నాకు. అంటే నా ఆ! నా కంటి ద్వారా నేను చూస్తున్నాను. కంటి ద్వారా చూస్తున్నాను. దేన్ని? ప్రపంచాన్ని. ప్రపంచం ముందు నాలో సృష్టి ఉందది. నాలో సృష్టి ఉంది ప్రస్తుతం. ప్రస్తుతం నాలో ఉంది. ఆ నాలో ఉన్న ప్రపంచాన్ని నేను చూస్తున్నాను బయట. ఓకే. నేనిప్పుడు చూడడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూడలేదు, కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు మీరు పోయినట్టా? మీరందరూ కూడా నాలో ఉన్నారిప్పుడు. ఇప్పుడు నా ఐస్ మూసున్నాయమ్మా. నా ఐస్ మూసున్నాయి. మీరు లేనట్టా? నేను చూడనట్టు, కానీ మీరందరూ నాలో ఉన్నారుగా. అంటే ఇప్పుడు ప్రపంచం ప్రపంచం అంటే ఏంటి? బయట ప్రతిదీ కనబడేది ప్రపంచమే కదా. ప్రపంచం అంటే ఏంటి? మనము బయట బయట కనబడేదంతా ప్రపంచము. ఓకే. బయట కనబడేదంతా ప్రపంచము. ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తున్నాను, ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు మీరు లేనట్టా? నాలోనే ఉన్నారు మీరందరూను. నా మనసులో ఉన్నారు మీరందరూను. ఇప్పుడు ప్రపంచం నాలో ఉందా, బయట ఉందా? నాలోనే ఉంది కదా. చాలా మంది ఏం చెప్తారు? నేను ప్రపంచంలో ఉన్నానంటారు. కాదు. ఈ ప్రపంచమే నాలో ఉంది. ఇప్పుడు నా ఇల్లండి ఇది. ఈ 4 గోడల మధ్య ఉన్నాను. ఇది ఇప్పుడు నా ప్రపంచము. ఇప్పుడు వసరంలో నా భార్య ఏం చేస్తుందో నాకు తెలీదు. కింద నా బిడ్డ ఏం చేస్తుందో నాకు తెలీదు. కదా. ఇప్పుడు నా భార్య ఏం చేస్తుందని నా మెదడులోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు నా భార్య గురించి సంబంధించిన ప్రపంచం మొదలైంది ఇక్కడ నాకు. ఓకేనా? ఇప్పుడు నేను ఆలోచిస్తేనే ప్రపంచం ఉంది. ఆలోచన చేయకపోతే ప్రపంచం లేదు. ఓకే.
మీరు ప్రపంచంలో ఉన్నారు కదా, నిద్రపోయారు. నిద్రపోయారు. ఇప్పుడు ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? మీరు నిద్రపోతున్నారు. ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? ప్రపంచం లేదు అక్కడ మీకు. ప్రపంచం లేదు. మీరు మేలుకుంటేనే ప్రపంచం ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం లేదు. ఇప్పుడు మీకు మెలకువలో ఉన్నారు. నొప్పి తెలుస్తుంది నాకు. నొప్పి తెలుస్తుంది నాకు. నిద్రపోతున్నాను. నొప్పి తెలుస్తుందా? నొప్పి లేదు. ఎందుకంటే ఇక నాకు బాహ్య దృష్టి లేదు. నేను నిద్రపోతున్నాను కాబట్టి బాహ్య దృష్టి లేదు నాకు. బాహ్య దృష్టి లేదు కాబట్టి నొప్పి లేదు. అలాగే నేను చూస్తున్నాను కాబట్టే ప్రపంచం ఉంది. నేను చూడకపోతే ప్రపంచం లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ కంటి చూపు ఎంతవరకైతే ప్రసరించిందో అంతవరకే నీ ప్రపంచము. తక్కిందంతా స్పేసే. స్పేస్ అంటే దైవము. తక్కిందే దైవము. ఓకే. ఇప్పుడు దైవ స్వరూపానివైన నీవు అంటే ఒప్పుకో మనం. పోనీ ఇంకా కిందకొద్దాము. ఆత్మస్వరూపాయనైన నేను ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇక్కడ కూడా నాకు ఆత్మస్వరూపాన్ని కాదు. నేను దశరథ రామయ్యని అనుకుంటున్నాను ఇక్కడ. నేను స్వామినారాయణ అనుకుంటున్నాను ఇక్కడ. నేనే స్వామినారాయణ అయితే గనక, నేనే దశరథ రామయ్యని అయితే గనక, నేనే జి వాసుని అయితే గనక, నేనే వి వాసుని అయితే గనక, ఈ శరీరం రాకమునుపు నేను ఎక్కడున్నాను? అక్కడ నా పేరేంటి? అక్కడ నా పేరేంటి? ఈ శరీరం లోపలికి రాకమునుపు నేను నా పేరేంటి? నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నాను? అమ్మ మీరెవరు మాట్లాడుతున్నారమ్మా? ఒక మాట్లాడుకునే వాళ్ళందరూ కొంచెం అన్‌మ్యూట్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు, ఇప్పుడు నేను పుట్టక మునుపు ఎవరు ఎక్కడున్నాను? లేదు. నేను పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను అంటే నాకు లేదు. ఆలోచన లేదు. నేను పుట్టిన తర్వాతే నేను అనుకుంటున్నాను. లేదు. నేను శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికెళ్తాను? శరీరం వదిలేసిన తర్వాత ఎలా ఉంటాను నేను? అంటే నేను ఏదీ కాదు. ఎందుకంటే దైవ స్వరూపం అంటే ఒప్పుకోం. ఆత్మ అంటే తెలీదు మనకి. అక్కడ కూడా ఒప్పుకోం. ఇప్పుడు నేను ఎవరంటే ఏది కాదని చెప్పాలిక్కడ. పోనీ ఇదే మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ, చెప్పొచ్చు. ఇదే మొదటి జన్మ అయితే గనక మీది, నాది, దశరథ రామయ్య గారిది, ఆహ్, జి వాసుది, వి వాసుది, ఆహ్, ఆహ్, అరుణాదేవిది అందరిది ఇదే మొదటి జన్మ అయితే గనక, ఇదే మొదటి జన్మ అయితే గనక అందరూ ఆరోగ్యంగా ఉండాలిగా, అందరూ ఆనందంగా ఉండాలిగా, అందరూ ఐశ్వర్యవంతంగా ఉండాలిగా, అందరూ తెల్లగానే ఉండాలిగా. ఇదే కదా మనం కోరుకుంటాం. నల్లగంటే ఒప్పుకోం. నల్లగంటే ఒప్పుకోం మనం. అందవికారంగా ఉంటే ఒప్పుకోము. పేదోల్లో ఉంటే ఒప్పుకోము. అనారోగ్యంతో ఉంటే ఒప్పుకోము. దుఃఖంతో ఉంటే ఒప్పుకోము. అన్నీ కావాలిగా మనకి. పాజిటివ్ అంతా కావాలి. అందులో పాజిటివ్‌లోనే ఉండాలి కదా! మరి ఒకళ్ళు నెగెటివ్, ఒకళ్ళు పాజిటివ్, ఒకళ్ళు నెగెటివ్, ఒకళ్ళు పాజిటివ్, ఒకళ్ళు నెగెటివ్, పాజిటివ్ ఎందుకున్నారు? ఇదే మొదటి జన్మ. ఇదే ఆఖరి జన్మ అయితే అందరూ ఒకేలా ఉండాలి కదా! కాదు. ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా, ఒకళ్ళు దరిద్రుడి కింద, ఒకళ్ళు ఒక ధనికుడి కింద, ఒకడు రోగిష్ఠుడి కింద, ఒకడు ఆరోగ్యవంతుడి కింద, ఒకడు గురువు కింద, ఒకడు శిష్యుడి కింద, ఒకళ్ళు స్త్రీ కింద, ఒకళ్ళు పురుషుల కింద ఎందుకున్నారు? అంటే ఇంతకు ముందు ఎన్నో జన్మలున్నాయి.
కాబట్టి ఇక ముందు కూడా ఎన్నో జన్మలు వస్తాయి. ఇప్పుడు నేను దరిద్రాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నానంటే, పూర్వ జన్మలో నేను ధనాన్ని ఇష్టపడలేదు. ద్వేషించాను. అందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. ఈ రోజు నేను అనారోగ్యం పాలయ్యి ఉన్నానంటే, పూర్వ జన్మలో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా బతికాను నేను. లేదు, అనారోగ్యంతో ఉన్నవోళ్ళని నేను ద్వేషించాను నేను. లేదు, అనారోగ్యంతో ఉన్నవోళ్ళని నేను చూసి హేళన చేశాను నేను. మనం ఇప్పుడు కూడా మామూలు మాటలు మాట్లాడుతున్నాం. ఎవరన్నా కాళ్ళు నొప్పితో బాధపడుతుంటే, "ఏంట్రా అంత కాళ్ళు నొప్పితో బాధపడిపోతున్నావా? పెద్ద గొప్ప. అదే గనక నాకొస్తే ఎలా ఉంటదో తెలుసా? దీన్ని లెక్క చేయనంటాం మనం." అలాగంటాం మామూలుగా. అన్న వెంటనే జరుగుతది. ఓకే. ఏదో టైంలో. ఓకే. వస్తే నేను నీకిలా ఉన్నన్నావు గదా! వచ్చి చూపిస్తదది. అది ఇప్పుడే రావచ్చు, మరుక్షణమే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు, నెల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత వచ్చే జన్మన రావచ్చు. చెప్పలేము. వచ్చే జన్మన రావచ్చు. అలా వచ్చే జన్మలో, ముందు జన్మలో రానిదేదైతే ఉందో ఈ జన్మలో నాకొచ్చింది. ఇలాగా నాకు కష్టం గాని, సుఖం గాని ఏమొచ్చినా గాని, దానికి కారణము పూర్వ జన్మలో చేసిన కర్మలే ఫలితాలుగా వచ్చినవి. ఇది గుర్తెట్టుకోండి. కాబట్టి నేనెవరిని అంటే, నేను ఈ దేహాన్ని కాను. ముమ్మాటికి కాను. నిజంగా నేనే దేహాన్నయితే గనక, ఇంకా ఇంకా మనం ఇక్కడ లోపలికెళ్ళిపోదాం. నిజంగా నేనే దేహాన్నయితే గనక, శ్వాస నేను తీసుకుంటున్నానా? మీ ముక్కు తీసుకుంటుందా? ఆ! సహజమైన ప్రక్రియ అది. సహజ ప్రక్రియ అది. నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నా గాని తీసుకోవట్లేదు నేను. ఇప్పుడు, ఇప్పుడు తీసుకున్నాను. మూసుకున్నాను. వదిలాను. మళ్ళీ తీసుకుంటున్నాను. మూసుకున్నాను. వదిలాను. ఇప్పుడు శ్వాస నేను తీసుకుంటున్నాను. నేను ఈ ప్రక్రియ చేయనప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్‌గా. నేనే దేహం అయితే గనుక నేనే శ్వాస తీసుకోవాలి. బట్ నేను తీసుకోవట్లా. నేనే దేహం అయితే గనుక, "ఏయ్! గుండె కొట్టుకోకుండా ఆగు. ఈ చెయ్యి నాది" అన్నాను గదా! ఈ చెయ్యి నాది అన్నాను. కానీ ఈ చెయ్యి నేను కాను. ఇందాక మనం మాట్లాడుకున్నదే. ఈ చెయ్యి నేను కాను. కానీ ఈ చెయ్యి నాది అన్నాను. ఓకే. "ఏయ్! చెయ్యి దిగు." దిగింది. "ఏయ్! చెయ్యి లెగు." లెగిసింది. "ఏయ్! చెయ్యి డెప్ప కొట్టుకో." కొట్టుకుంది. అన్ని పనులు చేసింది గదా! నాది కాబట్టి. కదా! గుండె ఎవరిది? మనదేనా? "ఏయ్! గుండె కొట్టుకోకు ఆగు." మరి చెయ్యి లేసింది గదా! ఈ చెయ్యి కింద దిగింది గదా! కొట్టుకోమని కొట్టుకుంది కదా! "ఏయ్! గుండె ఆగిపో." ఇనదు. ఎందుకంటే ఈ దేహం నేను కాదు కాబట్టి. ఈ దేహం నేను కాదు కాబట్టి. ఇది మన నిర్ధారణ అవ్వాల. ఈ దేహం నేను కాదు. ఈ దేహం నేనైతే గనుక, "ఏ గుండె కొట్టుకో" అంటే కొట్టుకోవాలి. ఆగిపో అంటే ఆగిపోవాలి. లంగ్స్ నువ్వు ఊపిరి పీల్చుకోకు అంటే ఆగిపోవాల. ఊపిరి పీల్చుకో అంటే ఆగాల. పీల్చుకో అంటే పీల్చుకోవాల. అదే తల్లి. ఈ ఈ ఈ మన మాట చెయ్యట్లేదు. కొన్ని కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. కొన్ని పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. కళ్ళు చూడు అంటే చూస్తాయి. చూడకంటే మూసుకుంటాయి. చెవులు విను అంటే వింటాయి. చెవులు విను అంటే వింటాయి. వినొద్దన్నా కూడా వినవు. వింటాయి.
మీరు విను అన్నా వింటాయి, వినొద్దన్నా వింటాయి. ఎందుకు? చెవులకి ఆపే శక్తి లేదు. కన్నుకి మూసే శక్తి ఉంది మీకు. రెప్పల ద్వారా. అమ్మా! అమ్మా! అది ఆలోచిస్తున్నారు కాబట్టి వినలేదు. అది ఆలోచిస్తున్నారు కాబట్టి వినలేదు. మీరు ఆలోచించకపోతే అన్నీ వింటాయి. మంచి మాటలు ఇను అంటే ఇన్నది. చెడు మాటలు వినొద్దు అంటే ఇంటది. దానికి మంచి చెడు లేదు ఇంటాయి. ఆ! దాన్ని ఇంటమే దాని పనిది. నోరు మాట్లాడంటే మాట్లాడుతది. మనసు మాట్లాడంటే మాట్లాడుతది. మాట్లాడకంటే మాట్లాడదు. కొన్ని ఇంద్రియాలు మీ వశంలో ఉంటే, కొన్ని ఇంద్రియాలు మీ వశంలో ఉండవు. ఓకేనా? ఏది పని చేయాలన్నా గాని, జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని, ఏది పని చేయాలన్నా గాని, లోపల మీరు ఉంటేనే జీవంగా మీరు ఉంటేనే, జీవిస్తూ ఉంటేనే, శక్తి రూపంలో మీరు ఉంటేనే, శక్తి రూపంలో నేను కాదు. పోనీ ఇక్కడ కూడా వదిలేద్దాము. పోనీ శక్తి అంటూ లోపల ఉంటేనే, ఆ శక్తి అంటే దైవమే. ఆది శంకరాచార్యులు వారు అంటారు, "ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం." విన్నారా పోనీ ఈ మాట? జీవుడే దేవుడు. ఈ దేహమే దేవాలయము. ఈ దేహమే దేవాలయము. జీవుడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు జీవుడు దేవుడు ఎప్పుడును. జీవుడంటే జీవించేవాడు. జీవించేవాడిని జీవుడంటారు. జీవించకపోతే శవం అంటారు. ఇప్పుడు స్వామినారాయణ జీవించి ఉన్నాడు కాబట్టి, స్వామినారాయణ జీవించున్నాడు. జీవుడు జీవించున్నాడు కాబట్టి, ఈ దేహం నడుస్తుంది కాబట్టి, ఈ దేహానికి ఒక పేరు స్వామినారాయణ్ పెట్టారు. ఇప్పుడు నేను లేను. జీవుడిగా ఉన్న నేను ఈ శరీరంలో లేను. ఎళ్ళిపోయాను పైకి. ఇప్పుడు శరీరం ఇలా నుంచుంటుందా? పడిపోయాను. ఇప్పుడు పడిపోయిన దాన్ని స్వామినారాయణ అంటామా? శవం అంటామా? శవమే. ఫస్ట్ ఫస్ట్ వర్డ్ స్వామినారాయణ చనిపోయాడు. స్వామినారాయణ చనిపోయాడు. ఇప్పుడు ఈ దేహానికి ఏం పేరుంది? ఆ! ఈ దేహానికి ఒక పేరుంది శవము. ఇప్పుడు లేసున్నది. ఇప్పుడు శవము కాదు. శివము. ఆ! శివము. ఇప్పుడు స్వామినారాయణ. అంటే శక్తి ఉంటే శివము. శక్తి కోల్పోతే శవము. అంటే శక్తి ఉంది కాబట్టే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. శక్తి ఉంది కాబట్టే వింటున్నాను. శక్తి ఉంది కాబట్టే చూస్తున్నాను. శక్తి ఉంది కాబట్టే చేస్తున్నాను. శక్తి సన్నగిల్లితే శక్తి సన్నగిల్లితే "ఏ చెయ్యి లెగు, ఏ చెయ్యి లెగు." శక్తి లేదు. జీవించున్నాను. బ్రతికు జీవించున్నాను. బ్రతికి ఉన్నాను. కానీ శక్తి లేదు. శక్తి లేదు. లెగమని లెగదిది. "హే స్వామినారాయణ లెగు, లెగు, లెగు. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు" కొడుతుంటారు చనిపోయే ముందర. ఎప్పుడైనా చూసారా? "రేయ్ కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు" అంటారు. లోపల ఇంకా జీవించి ఉన్నాను. శక్తి లేదు. కళ్ళు తెరవదు. అలాగా ఈ శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. ఆర్గాన్స్ ఏవి కూడా నా మాట ఇనవు. దాని పని అది చేసుకుంటూ పోతుంటది. ఈ దేహానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మ ప్రకారం చేసుకుంటూ పోతుంటది. ఈ భౌతిక ప్రపంచంలో నేను నడవడానికి ఒక ధర్మాన్ని పెట్టారు నాకు పెద్దలు. ఆ ధర్మం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే నాకే ఇబ్బంది ఉండదు. ఆ ధర్మానికి వ్యతిరేకంగా నేను వెళ్తేనే నాకు ఇబ్బందులొస్తాయి. ఎట్లా? లెఫ్ట్ సైడ్‌నే నడవాలి. ఇలా ఎళ్తున్నాం లెఫ్ట్ సైడ్ నడవాలి.
ఇలా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నడవాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇది కుడి. ఇక్కడ నుంచి చూస్తే ఇది కుడి. కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఎడం చేతి పక్కెళ్ళాలి. అలా వస్తున్నప్పుడు ఎడం చేతి పక్కెళ్ళాలి. ఇది నేను పెట్టుకున్న ధర్మం. ఈ ధర్మం ప్రకారం నేను వెళ్తే నా వెనకాల ఇంకోటి వెళ్తది. ఒకడు దాని ముందు నా ముందు ఒకడు ఉంటది. నా వెనకాల ఒకటి ఉంటది. అలా సమానంగా వెళ్తాం. అదే మన రివర్స్ లో వస్తే వీళ్ళు వెనకాల వాళ్ళకి ఇబ్బంది. మనకి ఇబ్బంది కదా! అలాగే ఈ శరీరంలో ఆర్గాన్స్ కి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మమే ఈ 24 అవర్స్ ధర్మం. ఆ ఆర్గాన్ పనిచేయడానికి నేను అవకాశం ఇచ్చిన రోజుని ఈ శరీరం ఎప్పుడు కూడా వ్యాధిగ్రస్తం అవ్వదు. ఈ శరీరం ఎప్పుడైతే నాకు వ్యాధిగ్రస్తం అవ్వలేదో నేను ఎప్పుడు కూడా జీవించే ఉంటాను. ఇంతకీ చాలా మంది చెప్తాం, నాకు షుగర్ వచ్చిందండి, నాకు బీపీ వచ్చిందండి. మీకు బీపీ రావడం ఏంటి? మీకు షుగర్ రావడం ఏంటి? ఈ శరీరానికి వచ్చింది షుగరు. ఈ శరీరానికి వచ్చింది బీపీ. కానీ నాకు వచ్చింది అంటాము. మరి ఈ శరీరం నేనా అంటే అదే మనకి వాడికి అయిపోయింది అది. ఈ శరీరం నేనా అంటే ఇప్పుడు ఇప్పుడు నిర్ధారణ ఎందుకు మనకి? ఈ శరీరం నేనా అంటే నేను కాదని మీరే ఒప్పుకుంటున్నారు కదా! మీరే శరీరం అయితే గనక మీ ఆర్గాన్స్ అన్ని కూడా ఈ మాట వినాలి కదా! అప్పుడేం వర్డ్ ప అప్పుడేం వర్డ్ ఉపయోగించాలంటే, ఈ శరీరానికి వ్యాధి వచ్చింది. ఈ శరీరానికి షుగర్ వచ్చింది. ఈ శరీరానికి బీపీ వచ్చింది. రైట్. రైట్. ఈ శరీరానికి షుగర్ రావడానికి కారణం ఎవరు? నా నా బండికి రిపేర్ వచ్చింది. రిపేర్ రావడానికి కారణం ఎవరు? నేను. నేను. బండి రిపేర్ రావడానికి కారణం నేను. బండి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నేను. అలాగే ఇంట్లో గొడవ రావడానికి కారణం ఎవరు? నేను. ఇప్పుడు నా భార్య వంటింట్లో ఏదో పని చేసుకుంటుందండి. "ఏయ్! నువ్వేం చేస్తున్నావు నువ్వు?" అంటే ఆవిడేమంటది? "ఏ కళ్ళు కనపడట్లేదా" అంటది. లేతే "ఏం చేసుకోండి మీకేంటి మీ పని మీరు చేసుకోండి" అంటది. ఆవిడేదో తంటాలు పడుతుంది అక్కడ వంట చేసుకుంటూ కింద మీద పడుతూ బాధపడుతూను. ఆ! అంటే ఇప్పుడు గొడవ ఇప్పుడు గొడవ రావడానికి కారణం ఎవరు? నేను. అలాగా ప్రతి దానికి నేనే కారణము. అలాగే ఈ శరీరం అనారోగ్యం రావడానికి కారణం నేనే. నా బుద్ధిని సరిగ్గా ఉపయోగించక, నా మనస్సుని నా బుద్ధితో అనుసంధానం చేయక, నా బుద్ధి నా ఆత్మస్పృహలో లేక, మీకు అర్థమైందా? నా బుద్ధి ఆత్మతో అనుసంధానం అవ్వక, నా మనస్సు బుద్ధితో అనుసంధానం అవ్వక, నా మనస్సు నా ఇంద్రియాలు నా మనసు అదుపులో లేక, చూడండి ఎక్కడి నుంచి లింక్ ఉందో. నా ఇంద్రియాలు నా మనసు అదుపులో ఉండాలి. నా మనసు నా బుద్ధి అదుపులో ఉండాలి. నా బుద్ధి ఆత్మ అదుపులో ఉండాలి. అందుకే ఆధ్యాత్మికము. ఇది భౌతికం. ఇంద్రియాలతో కూడి ఉన్నది ప్రపంచము, భౌతిక ప్రపంచము. ఇంద్రియాలు మనసుతో, మనసు బుద్ధితో, బుద్ధి ఆత్మతో కలిస్తే ఆధ్యాత్మిక ప్రపంచము. ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, భౌతిక ప్రపంచం వేరు కాదు. ఆధ్యాత్మిక ప్రపంచమే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచమే ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రపంచం ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటే భౌతిక ప్రపంచం ఉంటుంది. 2 కలగలిపితేనే ప్రపంచము. 2 వేరు వేరు కాదు. ఒకటి. ఇప్పుడు నేను భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతే గనక నాకంతా దుఃఖమే.
అదే నేను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే అంత ఆనందమే. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచం లేకుండా పోదు. ఇప్పుడు కూడా ప్రపంచం ఉంటుంది. ఇంకా గొప్పగా ఉంటుంది. ఇంకా గొప్పగా కనబడుతుంది నాకు. ఎందుకు? నేను ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నానో, వాసవిని చెడు దృష్టితో చూడను. దశరథ రామయ్యని చెడు దృష్టితో చూడను. అరుణాదేవి మేడంని నేను చెడు దృష్టితో చూడను. ఎవరిని నేను విమర్శించను. ఎవరిని నేను జడ్జి చేయను. ఎవరితోనూ నేను గొడవ పెట్టుకోను. అందరిని ప్రేమిస్తూ ఉంటా నేను. అప్పుడు నా ప్రపంచం ఏమైపోయింది? ఇప్పుడు అందరిని నేను ప్రేమిస్తున్నప్పుడు, నేను ఎవరిని జడ్జి చేయకుండా ఉన్నప్పుడు, నేను ఎవరిని విమర్శించకుండా ఉన్నప్పుడు, నేను ప్రశాంతంలో ఉన్నాను. నేను ప్రశాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ప్రశాంతంలో ఉన్నప్పుడు, నా ఆర్గాన్స్ అనేవి కూడా ప్రశాంతంగా ఉంటాయి. నా ఆర్గాన్స్ అనేవి ప్రశాంతంగా ఉన్నప్పుడు, నా ఆర్గాన్స్ అనేవి ఆరోగ్యకరంగా ఉంటాయి. నా ఆర్గాన్స్ అనేవి కూడా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, నేను ఈ భూమి మీద ఏం చేయాలన్నా చేయగలను. అందరి సహాయంతో. ఇప్పుడు మీరొచ్చారు కాబట్టే కదమ్మా! మంచి క్లాస్ చెప్పుకుంటున్నాము. నేనున్నాను కాబట్టే కదమ్మా! మంచి క్లాస్ మీరింటున్నారు. మీరొచ్చారు కాబట్టి మంచి క్లాస్ చెప్పుకుంటున్నాము. నేనున్నాను కాబట్టి మీరు మంచి క్లాస్ వింటున్నారు. ఇదంతా మన యొక్క ప్రేమ సంబంధం కదా ఇది. ఆ! ఆ స్వామినారాయణ ఏదో మెసేజ్ పెట్టాడు. అతనెవరో మనకెందుకు అనుకుంటే, ఇప్పుడు నేను మీ దగ్గరికి రాను. మీరు నా దగ్గరికి రారు. మనందరం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం గాబట్టే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయం మాట్లాడుకుంటున్నాం మనం. భౌతిక ప్రపంచంలో ఉంటే గనక ఏంటిది? ఏదో క్లాస్ చెప్తానడు ఈయన ఆక్య బ్రదర్ క్లాస్ చెప్తానడు, చెప్తున్నాడేటి అనుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో ఉండిపోతే గనక. ఏంటి క్లాస్ చెప్తానడు ఈయన మంచి క్లాస్ చెప్తున్నాడు, ఏదో సోది చెప్తున్నాడేటి? ఇది దేవుడి మాటలా? లేదంటే భౌతిక మాటలా? అసలు నాకేం అర్థం కావట్లేదు అన్న ఆలోచన ఉంటది. కొద్దో గొప్పో ఆధ్యాత్మికం వైపు అడుగేసుంటే గనక, అవును. ఇది నాకు సంబంధించిందే కదా! అవును. ఇది నా మంచికే కదా! అవును. దీన్ని నేను ఫాలో అయితే బావుంటుంది గదా! అవును. ఇంకా తెలుసుకుంటే బావుంటుంది గదా! అవును. నేను ఆరోగ్యంగా ఎలా ఉండాలి? నేను ఆనందంగా ఎలా ఉండాలి? నేను ఐశ్వర్యవంతంగా ఎలా ఉండాలి? నేను ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి? నా యొక్క ఆత్మముద్రను ఎలా చేసుకోవాలి? అన్న ఆలోచన మొదలవుతూ ఉంటది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు. ఋషులు వందల వేళ్ల జీవితం బతికి ఉన్నారంటే కారణము ఇప్పటికి కూడా చాలా మంది జీవించి ఉన్నారు ఇంకా. శరీరాన్ని వదిలినా కూడా ఇక్కడికి చిరంజీవుల్లా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి భగవత్ స్వరూపం ఇచ్చిన గిఫ్ట్. ఎందుకు వాళ్ళు అలా జీవించి ఉండడానికి కారణము వాళ్ళు భౌతికంగా దేన్ని ద్వేషించలేదు. దేన్ని విమర్శించలేదు. దేన్ని జడ్జి చేయలేదు. ఏది కావాలనుకోలేదు. ఏది వద్దనుకోలేదు. చూడండి. ఏది కావాలనుకోలేదు. ఏది వద్దనుకోలేదు. దేన్ని వదలలేదు. దేన్ని పట్టుకోలేదు. దేన్ని పట్టుకోలేదు. దేన్ని వదలలేదు. దేన్ని కావాలనుకోలేదు. దేన్ని వదలలేదు. తటస్థంగా ఉన్నారు. వచ్చిందాన్ని స్వీకరిస్తున్నారు. వచ్చిందాన్ని తృప్తి పడుతున్నారు. వచ్చిన దాంతో ఆనందపడుతున్నారు. ఉన్నవారితో ఆనందపడుతున్నారు. లేని వారితో దుఃఖపడతలేదు. మనం అలా కాదు. మనం అలా కాదు. అనారోగ్యంతో ఉండడం కారణము, ఆర్థిక ఇబ్బందులతో ఉండడం కారణము, మనస్సు శాంతి లేకుండా ఉండడానికి కారణము, ఉన్న దాంతో మనం అడ్జస్ట్ అవ్వము. ఉన్న వారితో అడ్జస్ట్ అవ్వము. ఉన్న వ్యవహారంతో అడ్జస్ట్ అవ్వము. ఉన్న వస్తువులతో అడ్జస్ట్ అవ్వము. ఉన్న ధనంతో అడ్జస్ట్ అవ్వము. ఉన్న కాలంతో అడ్జస్ట్ అవ్వము. ఉన్న పరిసరాలతో అడ్జస్ట్ అవ్వము. మరి మనం అనారోగ్యంతో ఉంటామా? ఆరోగ్యంతో ఉంటామా? ఆనందంగా ఉంటామా? దుఃఖంతో ఉంటామా? ఇవన్నీ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు.
రైట్. ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడగలను? సింపుల్. ఒక ఆలోచన నా జీవితాన్ని మార్చింది. అడ్వర్టైజ్‌మెంట్ ఉంది కదా! ఏ అడ్వర్టైజ్‌మెంట్ చెప్పండి ఇది? ఇది ఎక్కడ ఇది ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ ఇది? ఐడియా సిమ్ వచ్చినోడు పెట్టినోడు పెట్టాడు ఇది ఆ పాటని. ఒక ఆలోచన నా జీవితాన్ని మార్చింది. ఎలా అంటే నేను ఇలా ఉండకూడదు. ఒక్క ఆలోచన నా జీవితాన్ని మార్చింది. నేను ఎలా ఉండకూడదు. ఎలా ఉన్నానన్నది మనం రాసుకోవాలి రేపు. ఒక్కొక్కటి రాసుకోవాల. మనకేదైతే ఇష్టం లేదో అన్నీ రాసుకోండి రేపు. ఏంటి? మీకేది ఇష్టం లేదో అన్నీ రాసుకోండి. హ్మ్. ఎవరిష్టం లేరో, ఏది ఇష్టం లేదో, మొత్తం మీకు ఇష్టం లేనిది ఏదైతే ఉందో, మీకు పనికిరానిది ఏదైతే ఉందో అన్నీ రాసుకునండి. ఏంటి లేకపోతే? అయ్యో! ఇష్టం లేనిది కూడా ఉంటదా మనకి? ఇష్టం లేని పదార్థం గాని, ఇష్టం లేని పదార్థం గాని, ఇష్టం లేని వస్తువు గాని, ఇష్టం లేని మనిషి గాని, ఇష్టం లేని కాలం గాని, అవే రాసుకురండి అంటున్నాను. ఆలోచించండి. ఒకటి మీకిష్టమైనన్ని రాసుకురండి. ఒకటి మీకిష్టం లేనివి రాసుకురండి. ఒకటి మీకిష్టం ఉన్న అన్ని రాసుకురండి. మీకేది కావాలో రాసుకురండి. మీకేది వద్దో రాసుకురండి. ఇష్టము అంటే కావాలి, వద్దు. ఇష్టం అంటే కావాలి. ఏది కావాలి ఇక్కడ రాసుకురండి. ఏది వద్దు ఇక్కడ రాసుకురండి. రాసుకురండి. ఓకే? రేపు చెప్పుకుందాం. 9 అయిపోయింది. ఇప్పుడు నన్ను కొడతారు అందరూను. ఇప్పుడు నన్ను కొడతారు రెడీగా ఉన్నారు కొందరు. అనుకున్నా మరి. అవుతది, అవుతది అనుకుంటున్నా గానీ ఇది అవ్వడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే సబ్జెక్ట్ మీకు అంతే కదా! హ్మ్. ఎందుకంటే ఆహ్, నేను చెప్పేది ట్రూత్ చెప్పాలి మీకు. ట్రూత్‌లో నడిపించాలి. మనం ఆరోగ్యంగా ఉండడం కోసము ఎట్లా అన్న దాని కోసం మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికొచ్చారు. ఓకే. అందరిలాగా నేను కమర్షియల్ అయితే గనక 4 విషయాలు చెప్పేసి మిమ్మల్ని పంపించేయాల. నేను ఆన్‌లైన్‌లో పంపను. ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు. ఇక్కడ నేను వేరు, నా మనసు వేరు చూసుకోండి. మనసు నేను కాదు. ఇక నేను వేరు, నా మనసు వేరు. మనసు నేను కాదు. ఆ! నా మనసు మనస్సు నేను కాదు. నేను వేరు, నా మనసు వేరు. సో, ఈ మనసు బాహ్యంలో ఉంది. కానీ ఈ మనసు బాహ్యంలో ఉన్నా, ఈ మనసు నా బుద్ధి కంట్రోల్‌లో ఉంది. నా బుద్ధి నా కంట్రోల్‌లో ఉంది. కాబట్టి ఇక నా మనస్సు ఒప్పుకోదు. నా మనసు ఎందుకు ఒప్పుకోదంటే తప్పు చేయనివ్వను నేను. తప్పు చెప్పనివ్వను నేను. నేను ఆనందంగా ఉండాలంటే నేను ఆనందంగా ఉండాలంటే నా బుద్ధి నా కంట్రోల్‌లో ఉండాలి. నేను ఆనందంగా ఉండాలంటే నా మనసు నా బుద్ధి కంట్రోల్‌లో ఉండాలి. ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నానంటే నేను చెప్తున్నాను.
నేను చెప్పేది ఏదైతే ఉందో నా మనసు ఆనందపడుతుంది. నేను చెప్పేది ఏదైతే ఉందో నా మనసు విచారపడుతుంది. చూడండి, నేనెప్పుడు విచారంలో ఉండను. నేనెప్పుడు ఆనందంలో ఉండను. నేనెప్పుడు నా సహజ సిద్ధంలో ఉంటాను. నేనెప్పుడు ఆనందంలో ఉండను. నేనెప్పుడు విచారంలో ఉండను. నేనెప్పుడు నా సహజ సిద్ధంలోనే ఉంటాను. నేను ఆనంద స్వరూపాన్ని. ఇప్పుడు మనం అనుకునే ఆనందము, మనం అనుకునే విచారం అంతా బయటిది. ఈ బయట దాంతోనే ఇప్పుడు నా ఆర్గాన్స్ పాడవుతున్నాయి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర నేను రూ. 600 తీసుకున్నాను. గురు దక్షిణగా రూ. 600 మీరు నాకు దక్షిణ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా నేను 6 వంతులు 6,000 వంతులు మీకు నేను విద్య బోధ చేయాలి నేను. అలా విద్య బోధ చేయకపోతే నా మనసు ఒప్పుకోదు. అప్పుడు నా మనసు నాకు చెప్తూ తిరిగి, "ఏమిరా స్వామినారాయణ, నువ్వెంతో బాగా చెప్తానన్నావు. నువ్వు చెప్పకుండా చేసేవా? అంటే నేను కూడా అలా తిరగచ్చా నేను? అంటే నీ మాట వినకుండా నేను బయట తిరగచ్చా?" అంటది నా మనసు. కాబట్టి నా మనసుకి నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఇప్పుడు నేను మీరిచ్చిన రూ. 600కి 6,000 రెట్లు మీకు విద్యను బోధిస్తే నా మనస్సు ఆనందపడతదిక్కడ. నా మనస్సు ఎప్పుడైతే ఆనందపడిందో, నా ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. అర్థమైందా పాయింట్ మీకు? చెప్పండి తల్లి. మీ ఇష్టం